Please subscribe to our YouTube channel. Like and share this video. శ్రీనాథుడన్నాడు, శ్లోకంబుల్ శతకోటి కాండములుగా సూత్రించి రామాయణంబు ఏకైక అక్షరము ఎల్ల పాపముల మాయింపంగ నిర్మించి శుశ్లోకుండైన బ్రహ్మ పదావతీర్ణ కవితా లీలావతీ వల్లభున్. శుశ్లోకుండైన మహాత్ముడు మహర్షి వాల్మీకిన్ బ్రహ్మ పదావతీర్ణ కవితా లీలావతీ వల్లభుడు అన్నాడు. ఇంత గొప్పగా వాల్మీకిని ఎవరు అభివర్ణించలేదు శ్రీనాథుడి వలె. బ్రహ్మ పదావతీర్ణ కవితా లీలావతీ వల్లభుడు అన్నాడు. ఏమిటి బ్రహ్మ పదావతీర్ణ కవితా లీలావతి ఎలా వచ్చింది ఆయనకి? ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తా ఇయం సరస్వతి. నీవు ఏమేమి యథా ఏ విధముగా సీతాదేవి మాట్లాడిందో, సీతాదేవి నవ్విందో, రాముడు మాట్లాడాడో, రావణుడు కోపపడ్డాడో, ఇవన్నీ నీకు ప్రత్యక్షముగా ప్రత్యక్షరములుగా దర్శనమిస్తాయి నీకు అని వరమిచ్చాడు వాల్మీకి. అది బాలకాండలో విశేషము. ఎందుకంటే ఆది బీజము, ఆది భూజము, మూలస్వరూపము. నీకు వాళ్ళు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎట్లా ఎట్లా మాట్లాడారో, ఎలా కదిలారో, రావణుడు ఎలా కళ్ళు తిప్పాడో, ఎలా కోపంగా చూశాడో, అలా ఇంకొకరికి చెప్పడం వాల్మీకి తప్ప ఇంకొకరికి ప్రపంచ వాంగ్మయములో సాధ్యము కాదు. ప్రపంచ వాంగ్మయమంతా రామాయణమును ఉపాసించినది. కోపంగా చూశాడు రావణుడు, ఇలా కోపంగా చూశాడనేటప్పటికీ కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయండి అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? తైలబిందవ సాగ్నయ సార్చిష తైలబిందవ అన్నాడు. అంటే బాగా కాగుతున్నటువంటి దీపము దేవాలయాలలో చూడండి, బాగా కాగుతూ ఎంతో మంది నూనెలు పోస్తూ అవి కాగి 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 ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి అప్పుడప్పుడు నిప్పు జ్వాలా కణములు అంటే అగ్ని కీలలు పడుతూ ఉంటాయి. చిన్న మెరుపులతో అగ్ని పడుతూ ఉంటుంది. అట్లా చూస్తున్నాడట రావణ బ్రహ్మ. ఎవరైనా చెప్పగలరా ఊహ? సార్చిష తైలబిందవ అన్నాడు, స్నేహబిందవ అన్నాడు వాల్మీకి. అందువల్ల ఎలా చెప్పాడు? ఆయన కనపడింది చక్కగా చెప్పటం అందరికీ సాధ్యమవుతుందా? వాల్మీకి కాబట్టి సాధ్యమైంది. చూసింది చూసినట్లు చెబుతాడా? 4 కలుపుతాడు, 10 తీసేస్తాడు మానవుడు. మానవ ప్రతిభ అట్లా ఉంటుంది. ఆయన వాల్మీకి మహర్షి కాబట్టి చూసింది అంత అందంగా రమ్యంగా చెప్పగలిగిన వాడయ్యాడు మహాత్ముడు. Please subscribe to our YouTube channel. Like and share this video.